గైస్ ముందు కళ్యాణ్ ఫ్యాన్స్‌కి అలాగే తనుజ ఫ్యాన్స్‌కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది హీరోలకు గానీ, ఇలాంటి హీరోయిన్‌లకు గానీ ఫ్యాన్ బేస్ ఉండి చాలామంది ఫుడ్ డొనేషన్ చేస్తారు. అలాంటిది ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌కి అలాగే సీరియల్ యాక్టర్‌కి ఇంత ఫ్యాన్ బేస్ వచ్చి అంటే తనుజ కావచ్చు, కళ్యాణ్ కావచ్చు. ఇద్దరు మ్యూచువల్ ఫ్యాన్స్ చాలామంది అయితే ఫుడ్ డొనేషన్ చేస్తున్నారు. నిన్న చూసుకుంటే ఒక అతనైతే 150 మంది, 200 మందికి కళ్యాణ్ పేరు మీద, తనుజ పేరు మీద ఫుడ్ డొనేషన్ చేశాడు. ఈరోజు కూడా సేమ్ ఒక 300 మెంబర్స్‌కి. అలా ఒకరని కాదు చాలామంది ఫుడ్ డొనేషన్ చేస్తుండ్రు. చాలామందికి మనీ పరంగా ఏదైనా హాస్పిటల్‌కి ఖర్చులు కావాలంటే ఆ విధంగా హెల్ప్ చేస్తుండ్రు. చాలా హెల్పింగ్ చేస్తుండ్రు. ఎందుకంటే ఒకప్పుడు సీరియల్ యాక్టర్స్ కాదు హీరోలు ఉంటారు కదా! పవన్ కళ్యాణ్ కానివచ్చు, రామ్ చరణ్, అల్లు అర్జున్ వీళ్ళ పేర్ల మీద ఎవరెవరో ఫుడ్ డొనేషన్ చేస్తారు. అది కూడా చాలా తక్కువ రేర్ అని చెప్పుకోవచ్చు. అలాంటిది ఒక బిగ్ బాస్ సీజన్ కంటెస్టెంట్స్‌కి, సీరియల్ యాక్టర్‌కి ఇంత ఫ్యాన్ బేస్ రావడం అయితే నిజంగా సూపర్ అని చెప్పుకోవచ్చు. అటు తనుజ ఫ్యాన్స్ అయినా, ఇటు కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా ఇద్దరు మ్యూచువల్ ఫ్యాన్స్ అయితే నిజంగా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. నిజంగా చూసుకుంటే తనుజ, కళ్యాణ్ బాండింగ్ చూసుకుంటే గ్రేట్ అని చెప్పుకోవచ్చు. బిగ్ బాస్ సీజన్ 1 నుండి సీజన్ 9 వరకు కూడా ఇలాంటిది ఎక్కడ కూడా జరగలేదు. ఎందుకంటే ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్‌కి ఇంత ఫ్యాన్ బేస్ కావచ్చు, ఇంత పేరు కావచ్చు, ఇంత మెచ్యూరిటీ కావచ్చు ఎక్కడా కూడా లేదని చెప్పుకోవచ్చు. నేను చూశాను కదా! బిగ్ బాస్ సీజన్ 8 వరకు కూడా ఇంత పేరు ఎవరికీ రాలేదు. అలాంటిది ఒక కామనర్‌గా వచ్చి 2 రాష్ట్రాలు కాదు తెలుగు రాష్ట్రాలు అలాగే హిందీ, తమిళ్, కన్నడ చాలామంది ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు కళ్యాణ్ పడాల. అలాగే తనుజ కూడా సీరియల్‌లో ముద్దబందారంలో యాక్ట్ చేసింది. సో తనకు ఆల్రెడీ పేరుంది. బిగ్ బాస్‌కి వచ్చిన తర్వాత ఇంకా చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్‌ని కావచ్చు, చాలామందిని సంపాదించుకోవడం జరిగింది. అటు తనుజ కావచ్చు, ఇటు కళ్యాణ్ పడాల కావచ్చు ఇద్దరు కూడా గ్రేట్‌ఫుల్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. ఇద్దరు కూడా ఫ్రెండ్స్ ఎవర్. ఫైనల్‌గా చెప్పాల్సింది ఏంటంటే చాలామంది కళ్యాణ్ పేరు, తనుజ పేరు మీద ఇలా ఎవరైతే డొనేషన్ చేస్తున్నారో సో హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. బిగ్ బాస్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ కంటెస్టెంట్స్ ఎవరైనా ఉన్నారంటే తనుజ, కళ్యాణ్ వీరిద్దరే రచ్చరంబోలని చెప్పుకోవచ్చు. ఏ సీజన్లో లేని గ్రేస్ కావచ్చు, గ్రాప్ కావచ్చు ప్రతి ఒక్కటిని కూడా బిగ్ బాస్ ఇండస్ట్రీలోనే షేక్ అయిపోయింది. ఏ సీజన్లో లేదు. అటు తెలుగు అని కాదు కన్నడ, మలయాళం, హిందీ ఎక్కడ కూడా ఇంత గ్రేస్ కానీ ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ ఎక్కడ కూడా లేదు. జస్ట్ కళ్యాణ్ పడాలకైతే 0 నుండి స్టార్ట్ చేసి ఇన్స్టాగ్రామ్లో బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత 600K అంటే 6 లక్షల మంది ఫాలోవర్స్ వచ్చారు. అది బయట కూడా చాలామంది ఫాలోవర్స్ని అయితే సంపాదించుకోవడం జరిగింది కళ్యాణ్ పడాల. తనుజకి ఆల్రెడీ ఫ్యాన్ బేస్ ఉంది. బట్ ఏంటంటే ఇంకా చాలామందిని ఫ్యామిలీ ఆడియన్స్ని వాళ్ళే సంపాదించుకొని ఇద్దరు కూడా ఒక బాండింగ్ క్రియేట్ చేసుకొని చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ని అయితే వాళ్ళ గుండెల్లో ఒక స్థానాన్ని అయితే నింపుకున్నారు. మరి కళ్యాణ్ గురించి, తనుజ గురించి మీ ఒపీనియన్ ఏంటంటే కింద కామెంట్ చేయండి.